ఈ నాణెం వల్ల మాకు ఏదైనా కొత్త రాగం వస్తుందా షహన్షా? ఇక ఈ నగలు కొత్త తాళం నేర్పిస్తాయా? ఇలా ప్రతిదానికి మీ స్వరాలతో వెలకడుతూ పోతే అది మీ బలహీనత అనుకోవాలి రామ్ చరణ్ సాబ్. కళాకారుడి బలహీనత కేవలం అతని కళే కాగలదు షహన్షా. ఇకపోతే అన్ని వస్తువులకి వెండి బంగారాలతో వెలకట్టడం బహుశా తమరి అలవాటైనట్టుంది షహన్షా. మమ్మల్ని క్షమించండి షహన్షా, మేము ఈ కానుకల్ని స్వీకరించలేం. ఎందుకని? వెండి బంగారాలకి మా రాజ్యంలో కూడా ఎలాంటి లోటు లేదు షహన్షా. మేము ఒక షహన్షా గౌరవాన్ని, అభిమానాన్ని, వారిచ్చే సత్కారాన్ని పొందడానికే ఇక్కడికి వచ్చాం. అవి మాకు లభించాయి. అందువల్ల షహన్షా ఈ కానుకల్ని మేము ఇక్కడి నుంచి మాతో తీసుకువెళ్ళబోము. కానీ మేము కూడా వీటిని తీసుకోకుండా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వం. అయితే సరే షహన్షా, మీరు మమ్మల్ని చంపించేయవచ్చు, కానీ ఈ కానుకలు మాత్రం మేము మాతో తీసుకువెళ్ళబోము. కానుక మాత్రం మీరు కాదనలేరు ఆచార్యదేవా. ఇది తమరి కోసమే. ఇందులో నేను మీకోసం చేసే దైవ ప్రార్థన ఇమిడి ఉంది. అలాగే ఇవ్వండి దేవి. ఈ కానుకని మేము కూడా తిరస్కరించడం సాధ్యం కాదు. తమరు అది మాత్రం ఎలా స్వీకరిస్తారు? అది కూడా బంగారంతో చేసిందే. దీన్ని దేనితో చేశారన్నది ముఖ్యం కాదు షహన్షా. ముఖ్యమైనది ఏమిటంటే దీనిలో ఇమిడి ఉన్నదే ముఖ్యం. ఇది ఓంకారం. తమరి జోధా బేగం గారు ఒక సంగీతజ్ఞుడికి వారి స్వభావానికి తగినట్లుగా కానుకనిచ్చారు. సంపూర్ణ సంగీతాన్ని ఆవిడ మాకు కానుకగా ఇచ్చారు. ఓం అంటే పరమశివుడి ప్రతీక ఓం. ఆ నటరాజుకి సంగీతం మూల విరాట్కి చిహ్నం. సంగీతం అనేది ఆరంభమయ్యేదే ఓంకార శబ్దంతో. ఓం ఈ బ్రహ్మాండం, లోకంలోని అన్ని ఐశ్వర్యాల కంటే ఇది మాకు అత్యంత ప్రియమైనది. ఒప్పుకోవలసిందే రామ్ చరణ్ సార్, మీ సంగీత స్వరాల్లాగే మీ ఆలోచన కూడా ఉన్నతమైంది. ఆలోచన అంటే మీ జోధా బేగం గారిదే ఉన్నతమైనది. మీరు వెళ్ళిపోవటానికి ముందు ఇంకొకసారి మీ సంగీతం వినాలనుంది. లేదు షహన్షా, మేము తమరి ఆశకి అనుగుణంగా మా సంగీతాన్ని మరోసారి గానం చేయలేము. సంగీతం స్వయంగా వెలిసే దైవం. హృదయనాదం నుంచి వెలువడే స్వరాలు వాటి ఇష్టానుసారమే బయటకొస్తాయి. రామ్ చరణ్ సాబ్, మాకు మీ గానం అంటే ఎంతో ఇష్టం. మేం మీకు ఖచ్చితంగా చెప్తున్నాం, ఏదో ఒక రోజు మేము తప్పకుండా మీ గానాన్ని విని తీరుతాం. ఈసారైతే మీరు మీ రాజుగారి మాట విని ఇక్కడికి వచ్చారు, కానీ ఏదో ఒక రోజు మేము మిమ్మల్ని గెలుచుకుని మా ఆగ్రాకి తీసుకొచ్చేస్తాం. తమరు షహన్షా, రాజులకే రాజు. తమరు ఒక సామ్రాట్. తమరు రాజ్యాలను గెలుచుకోగలరేమో గాని ఒక సంగీత కళాకారుణ్ణి గెలుచుకోలేరు. అతని సంగీతాన్ని ఎన్నటికీ జయించలేరు. మీరు సంగీతాన్ని ఏ ఒక్కరూ గెలుచుకోలేరు, ఎవరూ దానిని కొనుక్కోనులేరు. ఏ విధంగా తమరి కుధాకి ఆధీనులై ఉంటారో అలాగే మేము కూడా మా సంగీతానికి ఆధీనులై ఉంటాం. ఇప్పుడు మీరే చెప్పండి, ఖుదాని ఎవరైనా కొనుక్కోగలుగుతారా షహన్షా? సెలవిప్పించండి. ప్రణామాలు. తమరు ఇచ్చిన కానుక తప్ప రామ్ చరణ్ సాబ్ ఇంకెవరి కానుకను తీసుకునే లేదు. నేనిచ్చే కానుక వారికి తప్పక నచ్చుతుందని నాకు నమ్మకం. ఒక సంగీత కళాకారుడికి సంగీతంతో ఇమిడి ఉన్న కానుక గనకిస్తే అతనది తప్పకుండా స్వీకరిస్తాడు. అయినా షహీన్షా గారు ఎవరి హృదయం గురించైనా ఎలా గ్రహించగలరు? వారి దృష్టిలో ప్రతి వస్తువు విలువ ధనం, బంగారం, మొహరీలలోనే. మీరంతా వెళ్ళండి, నేను జోదాకి తలంటుతాను.
నువ్వు మిగతా దాసీలను ఎందుకు పంపించేశావో నాకు తెలుసు. చెప్పు, ఏంటి విషయం? ఒకవేళ గనక షహీన్షా గారు ధన బంగారాలు నాణ్యాలే ఎక్కువని అనుకుంటే వారిని పుట్టినరోజుకు శ్రీకృష్ణుడి వేణువుని నెమలి పింఛాన్ని కానుగ్గా ఎందుకిస్తారు? షహీన్షా గారికి హృదయాల భాష తెలీదు అనుకోవడం సముచితం కాదు. వారికి హృదయం ఉన్నా కూడా దాని నిండా కుట్టిన బుద్ధులే నిండి ఉన్నాయి. అందుకే ఆ బెనజీర్ని వారి చెంత కూర్చోబెట్టుకోవడమే కాకుండా తను నా దుస్తులు ధరించడానికి కూడా అనుమతిచ్చారు వారు. ఒకవేళ మిమ్మల్ని అడుగుంటే మీరు మీ దుస్తుల్ని ఆ బెనజీర్కి ఇచ్చిండేవారా? ఇవ్వరు కదా. మోతీ, నువ్వు షహీన్షా గారి దాసివా లేక నాకు దాసివా? ఎప్పుడు చూసినా వారిని సమర్థిస్తూ ఉంటావు నువ్వు. నీకు తెలుసు కదా వారు నా పట్ల ఎలా వ్యవహరించారో. అప్పుడు కూడా నువ్వు వారిని వెనకేసుకొస్తావా? ముందు ఈ సంగతి చెప్పండి. అసలు మీ కోపం అంతా షహీన్షా మీద లేక బెనజీర్ మీద? అసలు నీ ఉద్దేశం ఏంటి? తప్పుగా అనుకోరు కదా. తప్పుగా అనుకునే విషయమే అయితే తప్పుగానే అనుకుంటాను. ఆ తర్వాత నీతో ఇకెన్నడూ మాట్లాడను. చెప్పు. మీకు ఎవరి మీద కోపం ఎక్కువగా ఉన్నట్టు? మీ దుస్తుల్ని ఆ బెనజీర్ వేసుకున్నందుకా లేక ఆ బెనజీర్ షహీన్షాకి చేరువలో ఉన్నందుకా? మీరు ఎవరి మీద ఎక్కువ హక్కు ఉందనుకుంటున్నారు? మీ దుస్తుల మీద లేక షహీన్షా మీద? మోతీ, నువ్వు చాలా అధిక ప్రసంగం చేస్తున్నావని అనిపించడం లేదా? నేను కేవలం నిజమే మాట్లాడుతున్నాను. నేను కేవలం మీ దాసిని మాత్రమే కాదు, మీ మిత్రురాల్ని కూడా. నేను మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలను. ఏదైనా ఒక సంగతి పదే పదే ఆలోచిస్తున్నావంటే దాని మీద ప్రేమైనా ఉండాలి లేక కోపమైనా. ఈ రెండిట్లో ఏదున్నా తనకి హక్కుందని అనుకుంటారు. అందుకే అలాంటి ఉద్వేగానికి గురవుతారు. మోతీ, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను ఒంటరిగా వదిలి. నేను మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలను. ఏదైనా ఒక సంగతి పదే పదే ఆలోచిస్తున్నావంటే దాని మీద ప్రేమైనా ఉండాలి లేక కోపమైనా. ఈ రెండిట్లో ఏదున్నా తనకి హక్కుందని అనుకుంటారు. అందుకే అలాంటి ఉద్వేగానికి గురవుతారు. మోతీ, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను ఒంటరిగా వదిలేసే. తారారు నననన తారారు నననన నన. తప్పు మన్నించండి హుజూర్. ఏమిటి రేషం ఇదంతా? ఏం చెప్తున్నావు నువ్వు? రామ్ చరణ్ గారు నీ మీద అంత ప్రభావం చూపించారా? అసలు నిజానికి మహామంత్రి గారు, రామ్ చరణ్ సాబ్ కంటే ఆ బెనజీర్ ప్రభావమే ఎక్కువగా ఉంది. చూసిన ప్రతి వారికి తల తిరిగిపోయిందనుకోండి, చివరికి షహన్షా గారికి కూడాను. బెనజీర్ ప్రభావం జోధా బేగం మీద కూడా పడింది రేషం. జోధా బేగం మీద? అవును. అసూయ ప్రభావం ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప ప్రభావం. అసూయ అనేది ఈ లోకంలో ప్రతి ఆడదాని మీద ప్రభావం చూపిస్తుంది. అయినా అటు ఇటు కాని నీకు అదేం అర్థమవుతుందిలే. అయినా నువ్వు ఒక్కదానివే కంగారు పడ్డం లేదు. ఇకపై జోధా బేగం జలాల్ బెనజీర్ల మధ్య ఏం జరగనున్నదో తప్పకుండా చూసి తీరాల్సిందే. ఈసారి నా ఎత్తు గురి తప్పలేదు. కానీ ఈసారి జోధా బేగం కూడా ఎత్తు వేస్తుంది. కానీ అది తెలివితో కాదు, మనసుతో. ఇక ఈ ఎత్తుల వల్ల ఇంతవరకు ఎవ్వరూ ఏ ఆటలోనూ గెలిచిన దాఖలాలు లేవు. నాకు తెలిసిన వార్త ఏమిటంటే ఈ సాయంత్రం షహన్షా గారు బెనజీర్ ని కలవబోతున్నారట. అక్కడ బెనజీర్ ఏమో అందుకు చాలా సిద్ధం చేసుకుంటుందట. నిజంగానా? భలే సమాచారం అందించావు రేషం. వా, నాకెంతో ఆనందంగా ఉంది. ఒక సంగతి చెప్పు, ఇంత మంచి వార్తలు నువ్వెక్కడి నుంచి మోసుకొస్తావు? హుజూర్, అది మీ వద్దే నేర్చుకున్నాను. ఏ విధంగా మీరు రాజకీయాల గురించి అన్ని కబుర్లు గ్రహిస్తారో అలాగే నేను కూడా అంతఃపురంలోని కబుర్లన్నీ తెలుసుకుంటూ ఉంటాను. శబాష్ రేషం, చాలా బాగా అన్నందు కింద నా తరఫున ఈ తాంబూలం వేసుకో. ఇలాగే నాకు మంచి మంచి కబుర్లు తెస్తూ ఉండు. ఒక్కసారి కనుక బెనజీర్ జలాల్ని తన అందంతో లొంగదీసుకున్నాక అప్పుడు జోధా బేగంకి ఎలాంటి గతి పడుతుందో నువ్వే చూస్తావు. నా కుమారుడికి మొఘలాయి సామ్రాజ్యం దక్కకుండా చేసిందా జోధా. అలా అడ్డుపడినందుకు ఫలితం ఏంటో ఇప్పుడు చూస్తుంది ఆ జోధా బేగం. అందరి ముందు నా ముద్దల కుమారుడు ఆదాం ఖాన్ ని అవమానపరిచింది ఆ జోధా బేగం. తను ఎలా అవమానపరిచిందో నేను కూడా అలాగే అవమానం చేస్తాను. అందుకు ఆ బెనజీర్ ఒక అస్త్రం. విశిష్ట బేగంగా స్థానం కల్పించాడు కదా జలాల జోధా బేగంకి. నేను సకల భ్రష్ట బేగంగా చేసేస్తాను ఆ జోధా బేగంని. చూపిస్తాను.
సాధారణంగా ఈ స్థానంలో మా విశిష్ట బేగం కూర్చోవాలి, కానీ ఇవాళ మొదటిసారిగా మా విశిష్ట కానుకని మా చెంత కూర్చోబెట్టదలిచాం. ఈ కరవారం తీసుకోండి. దీన్ని ఇలా పట్టుకోవాలి. తర్వాత దీన్ని 2 చేతులతో బలంగా పట్టుకోవాలి. ఆదాబ్ బేగం సాహిబా, తమరి ఆనందానికి అంతరాయం కలిగించినందుకు తమరు మమ్మల్ని క్షమించాలి. చెప్పు, ఏం చెప్పదలిచావు? తప్పుకి గాను దాసిని మన్నించాలి. ఈ దాసికి అంతటి స్థాయి లేదు, ధైర్యమూ లేదు. బేగం సాహిబా గారి దుస్తులు ధరించే చొరవ లేదు. కానీ బాద్షా గారి ఆదేశం వలన నేను ధరించక తప్పలేదు. నేను ఈ దుస్తుల్ని తిరిగివ్వడానికి వచ్చాను. ఒకరు కట్టి విడిచిన దుస్తుల్ని ధరించడానికి మీకు అభ్యంతరం లేకపోతే మీతోనే ఉంచుకోవచ్చు. నేను ఆనందంగా ఉంచుకుంటాను. నేను మీరు కట్టి విడిచిన దాన్ని దేన్ని ఉంచుకోవడానికైనా నాకు అభ్యంతరం లేదు. మీరే చూడండి, ఇది కూడా మీరు ధరించి వదిలిందే. కానీ నా ఉద్దేశంలో దీనివల్ల మీరు బాధపడుతున్నట్టుగా ఉంది. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, షహీన్షా గారు తమరిని తిరస్కరించారు. ఈ అలాగే మొఘలాయి సామ్రాజ్యానికి షహించేవారు. వారు ఆనందంతో ఏ దాసికైనా ఏమైనా ఇవ్వచ్చు. అది నిజమే. కానీ ఒక దాసీని బేగం స్థానంలో కూర్చోబెట్టుకున్నట్లయితే అది ఒకవేళ ఆ బేగం సాహిబాకి తప్పుగా అనిపించినా అనిపించొచ్చు. బహుశా దీనివల్ల మీ ఇద్దరి మధ్య గనక మా మధ్య ఏం జరిగినా అది భార్యాభర్తలకి సంబంధించిన విషయం. అందులో వేరొకరు జోక్యం చేసుకోవడానికి నేను అంగీకరించను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అంటే మీ ఉద్దేశంలో నేను మీ ఇద్దరి మధ్యకే రాగలుగుతాననా? లేదు బేగం సాహిబా, కానీ నాకేమనిపిస్తుందంటే వారే నన్ను తనకి చేరువ చేసుకుంటున్నారేమో అని. మీకు తెలుసా, నేటి రాత్రి విషయంగా వారు నాకు ఆదేశాలు పంపించారు. ఇవాళ రాత్రికి షెహెన్షా నా దగ్గరికి రాబోతున్నారు. ఈ పావురాల్ని చూడండి. ఒక్కోసారి షహీన్షా గారు మనసు పడితే వీటిలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకొని దానికి దాన వేస్తుంటారు. అలా వేసినప్పుడల్లా ఆ పావురం తనేదో గొప్పదాన్ని అనుకుంటే అది దాని తెలివి తక్కువతనమే అవుతుంది. పదండి. జాకీరా, నాకేమనిపిస్తుందంటే నేను జోదా బేగంకి తగిలిన గాయాన్ని మరింత రేపినట్టున్నాను. నాకేమనిపిస్తుందంటే మీరు కాలం వృధా చేస్తున్నారనిపిస్తుంది. అందులో మీ ఉద్దేశం? మా ఉద్దేశం ఏంటో మాకు బాగా తెలుసు. అనుకున్నది ఎలా పొందాలో మాకు తెలుసు. పక్షులకి దానా వేసి ఆశ చూపిస్తారు. కానీ ఏదైనా పక్షి చింతకి రాగానే దాన్ని పట్టుకుంటారు. మాకు షెహెన్షా గారు దానా వేశారా లేక ఆవిడకి నేను దానా వేశానా అనేది త్వరలోనే తెలుస్తుంది. అదంతా నాకు తెలియదు. కానీ అసలు జోదా బేగం మీద మీకెందుకంత కోపం? ఎందుకంటే షెహెన్షా గారికి ఆ బేగం మీద కోపంగా ఉంది. అందుకని నేను ఆ కోపాన్ని నేను వినియోగించదలిచాను. మాకు షెహెన్షా గారు దానా వేశారా లేక ఆవిడకి నేను దానా వేశానా అనేది త్వరలోనే తెలుస్తుంది. అదంతా నాకు తెలియదు. కానీ అసలు జోదా బేగం మీద మీకెందుకంత కోపం? ఎందుకంటే షెహెన్షా గారికి ఆ బేగం మీద కోపంగా ఉంది. అందుకని నేను ఆ కోపాన్ని నేను వినియోగించదలిచాను. ఆదం, ఆదం, లే ఆదం. ఏమైంది షరీఫుద్దీన్? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నా? ఏమైనా కొంపలు మునిగాయా? నిద్రపోనివ్వనన్నా. నిద్రపోతావా? నాకేమో ఇక్కడ ఊపిరి ఆడినట్టుగా ఉంటే నీకు విశ్రాంతి తీసుకోవాలనుందా? మనం విశ్రాంతి తీసుకోవడం తప్ప ఇంకేం చేయగలం షరీఫుద్దీన్? ఏం చేయగలమా? అరే, ఇక్కడి నుంచి బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయేమో చూసుకోవచ్చుగా.
నీకు జీవితాంతం ఇలా కారాగారంలోనే మగ్గిపోవాలనుందా? షరీఫుద్దీన్, అంటే నీ ఉద్దేశం నేను తెలివి తక్కువ వాడినానా? బాగా ఆలోచించి చూశాను. మనం ఇక్కడి నుంచి బయటపడగల మార్గం అంటూ ఏదీ లేదు. మనం ఏమీ చేయలేం. నువ్వు చేయలేకపోవచ్చు, కానీ మీ అమ్మీ జాన్ ఏమైనా చేయగలరు కదా. మహామంత్రి గారు ఆవిడకంత శక్తి లేకపోలేదు. ఆదాం, నాకు అసలు ఏమనిపిస్తోందంటే మీ అమ్మీ జాన్ గారికి నీకంటే ఆవిడ పదవే ముఖ్యంలా ఉంది. షరీఫుద్దీన్, మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా అన్నావో నీ నాలుక లాగి పారేస్తాను. నిజం చేదుగానే ఉంటుంది ఆదాం, అందుకే అది నీకు అర్థం కావడం లేదు. నేనంత తెలివి తక్కువ వాణ్ణి కాదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వొక పిరికి పందవి. భయపడి పారిపోయావు, నువ్వు పారిపోయావు. నేను పిరికి పందనే ఆదాం. అయినా అసలు ఇప్పుడు మనం దేనికి కొట్టుకుంటున్నాం? గొడవ ఆరంభించింది నువ్వే. ఇక మా అమ్మి జన సంగతి అంటావా? ఆవిడ మహామంత్రి గారు ఏదో ఒక దారి తప్పకుండా కనుక్కోగలరు. ఇప్పటికీ నిన్ను చూసి ఎంతో కాలం అయిపోయినట్టుంది నాకు. నేను తల్లిని అనిపించుకునే అర్హత కూడా నాకు లేదు. తల్లేమో ఇక్కడ భవనంలో ఉంటోంది, కొడుకు అక్కడ కారాగారంలో కొరడా దెబ్బలు తింటున్నాడు. నన్ను క్షమించు ఆదా. నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో నాకు నువ్వు గుర్తులేవని అనుకుంటున్నావా? అది నిజం కాదు. నేను నిన్ను తలుచుకొని క్షణం అంటూ లేదు. నిన్నెలా మర్చిపోతాను? బహుశా మీ అమ్మీ జాన్ నీ కోసం ఏమీ చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అది నిజం కాదు ఆదా. నేను ఊరికే లేను. నేను అతని కోసం ఎదురు చూస్తున్నాను. అతను దొరికిన వెంటనే నిన్ను కారాగారం నుంచి బయటికి తీసుకొస్తాను. నేనెంత బాధపడుతున్నానో నీకు తెలియదాదా? నిన్ను బయటికి తీసుకొస్తా. అస్సలం వలైకుం జలాల్. మీరు ఆదం ఖాన్ కోసమే బాధపడుతున్నారు కదా? నన్ను మన్నించండి జలాల్. నేను ఎంతగా ప్రయత్నించినా కూడా తల్లి మనసు ఆవేదన చెందక తప్పడం లేదు. నా మనసు ఏడుస్తోంది. ఎంతైనా నేను తల్లిని కదా. తన కొడుకుని మాల్వాకి సుబేదారుగా చూసి ఆనందించిన తల్లి ఇప్పుడు ఆ కొడుకు కారాగారంలో ఉన్నాడని ఏడవకుండా ఎలా ఉంటుంది జలాల్? అల్లా. కానీ జలాల్, అంత మాత్రం చేత నువ్వు నేను ఆదం ఖాన్ మీద జాలి పడుతున్నాను అనుకోవద్దు. ఒక తల్లిగా నేను కన్నీరు పెట్టుకున్న మొఘలాయి సామ్రాజ్యపు మహామంత్రిగా మాత్రం తనకి శిక్ష విధిస్తున్నాను. నేను కొరడా దెబ్బలు కొట్టిస్తున్నాను. ఇంకా తప్పదనుకుంటే తనని మరింత కఠినంగా శిక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నేనేం చేయను జలాల్. ఒక్కోసారి ఆదం ఖాన్ తల్లి మొఘలాయి సామ్రాజ్యపు మహామంత్రిని అదుపు తప్పేలా చేస్తోంది. బహుశా జలాల్ మీద నా కన్నీళ్లు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. అయినా నేను ఖుదాకి నాకు మీలాంటి ఒక కొడుకునిచ్చినందుకు సదా రుణపడి ఉంటాను. ఇది చాలు. ఆ ఖుదాకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. మహామంత్రి గారు, ఈ దాసీకి కబురు పెట్టుంటే. బెనజీర్, దప్పిక కలవాడు బావి దగ్గరికి వెళ్ళాలి, బావి వాడి దగ్గరికి వెళ్ళదు కదా. యా ఖుదా, నాకు అంతటి ధైర్యమా? నేను మహామంత్రి గారి
దాహం తీర్చుకుపోవడమా? ఇంకా మీరు నిద్రపోలేదా? కథ వినుకుంటా మాకు నిద్ర పట్టదుగా, కథ చెప్పండి. ఇవాళ మీ చిన్నమ్మ మనసు అంత బాగోలేదు. రేపు చెప్తానుగా కదా. కుదరదు. మీరు మాకు కథ చెప్పేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. రహీం, తనిప్పుడు చెప్పలేనని పెన్నమ్మగారు అంటున్నప్పుడు అలా పట్టుబడితే ఎలా? మీరు కథ రేపు వినొచ్చులేండి.